మీరు షాక్ అయ్యే విషయం గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడిప్పుడే మల్టీవర్స్, క్వాంటమ్ ఫిజిక్స్, స్ట్రింగ్ థియరీ అనే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. కానీ వేల సంవత్సరాల క్రితమే మన పురాణాల్లో వీటి ప్రస్తావన ఉంది. ఒక కాకి రూపంలో ఉన్న ముని కాకభూషుండి కథ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అతను రామాయణాన్ని 11 సార్లు చూశాడట. అలాగే మహాభారతాన్ని 16 సార్లు చూశాడట. అది కూడా వేరే వేరే యూనివర్సుల్లో వేరే లా ఆఫ్ రియాలిటీతో. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మన ప్రాచీన భారతీయ విజ్ఞానం. ఇంకా షాకింగ్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనం మాట్లాడుకుంటున్న ప్యారలల్ యూనివర్సెస్ అనే కాన్సెప్ట్ గురించి యాన్షియంట్ హిందూ కాస్మాలజీలో బ్రహ్మాండాలు అంటే చాలా యూనివర్సులు ఉండేవని చెప్పేశారు. మన బ్రహ్మాండం ఏదో ఒకటి మాత్రమే. ఇంకా చాలా యూనివర్సులు ఒక కాస్మిక్ ఓషియన్లో బబుల్స్ లాగా తేలుతూ ఉంటాయట. ఇలాంటి ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ మన పురాణాల్లో మనకు అందించిన ఒక అసాధారణ ముని కాకభూషుండి. ఆయన మానవుడు కాదు, ఒక కాకి రూపంలో ఉన్న ముని. ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడినట్టు కాకభూషుండి స్పిరిచువల్ పర్ఫెక్షన్ ద్వారా ఇమ్మోర్టాలిటీ సాధించాడు. కాకభూషుండి ముని రామాయణాన్ని 11 సార్లు చూశాడు. ప్రతిసారి ఓ చిన్న మార్పుతో జరిగేదే కానీ ఒక్కసారి కూడా స్టోరీ పక్కకు పోలేదు. ఒక్కో యూనివర్స్లో రాముడి విజయం వేరేలా ఉండేది. ఒక్కో టైం లైన్లో ఎవరో బ్రతికిపోతారు, ఇంకెవరో చనిపోతారు. అయినా కోర్ స్టోరీ మాత్రం ఒక్కటే ఉంటుంది. అంతేకాదు మహాభారతం కూడా 16 సార్లు చూశాడు. ఒక్కో వర్షన్లో రూల్స్ ఆఫ్ ఫిజిక్స్ కూడా చేంజ్ అయ్యేవి. ఇది నిజంగా షాకింగ్ కదా. హిందూ కాస్మాలజీ ప్రకారం మన యూనివర్స్ అనేది బ్రహ్మ అనే సృష్టికర్త శరీరంలో ఒక చిన్న భాగమే. అందులో చాలా యూనివర్సులు ఉన్నాయి. వాటిని అనంతకోటి బ్రహ్మాండాలు అంటారు. ప్రతి బ్రహ్మాండంలో కూడా కల్పాలు ఉంటాయి. అంటే సృష్టి సంహారం రిపీట్ అవుతుంటాయి. ఒక కల్పం అంటే ఏకంగా 4.32 బిలియన్ సంవత్సరాలు. ఇది మోడర్న్ సైన్స్ చెప్పే మల్టీవర్స్ థియరీతో పర్ఫెక్ట్లీ మ్యాచ్ అవుతుంది. ఇంత ఎక్స్ట్రాడనరీ విజన్ కాకభూషుండికి ఎలా వచ్చిందంటే అతడు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి సంయమ అనే ప్రాక్టీస్ ద్వారా స్పేస్, టైం లిమిటేషన్స్ను దాటేశాడు. అతడు చేరుకున్న స్థితి పేరు తురియా. ఇది వేకింగ్, డ్రీమింగ్, డీప్ స్లీప్ స్టేజెస్ దాటి ఉండే ప్యూర్ కాన్షియస్నెస్. ఈ స్థితిలో అతనికి మల్టిపుల్ టైమ్ లైన్స్ ఒకేసారి కనిపించేవి. ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్స్ మిచియో కాకు, బ్రెయిన్ గ్రీనీ లాంటి వారు స్ట్రింగ్ థియరీ, క్వాంటమ్ సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ గురించి చెప్తున్నారు. కానీ మన పురాణాల్లో ఇదే విషయాన్ని ఇంద్రజాలం, ఇంద్రాస్ నెట్ అని చెప్పారు. ఇందులో ప్రతి బిందువులో మిగతా బిందువుల ప్రతిబింబం ఉంటుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. వీటిని మన మునులు ఆధ్యాత్మిక సాధనలతో డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారు. సైన్స్ కాదు, కాన్షియస్నెస్ ద్వారా. ఇవి ఒక ఎక్స్ట్రాడినరీ లెవెల్లోని సైంటిఫిక్ స్పిరిచువల్ ట్రూత్స్. కాకభూషుండి మనకు తెలిపిన విషయం బాహ్యంగా చూడడమే కాదు, మనలో కూడా యూనివర్సులు దాగి ఉన్నాయి. అందుకే మన యాన్సెస్టర్స్ ప్రిమేటివ్ కాదు. వాళ్ళ విజ్ఞానం, సైన్స్ ఇప్పుడు కూడా చేరుకోలేని స్థాయిలో ఉంది. ఇలాంటి ఫ్యాసినేటింగ్ కథలు, ఫర్గెటన్ సైన్సెస్, తాత్వికమైన సత్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం క్యూరియస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి కలుద్దాం మరో అద్భుతమైన వీడియోతో. అంటిల్ దెన్ తురియా స్థితిలోకి మెల్లగా సాగిపోండి.